లోకల్ నాన్ లోకల్ ఇష్యూ మీద కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. 10 ఏళ్లు ప్రజలకు సంబంధం లేకుండా కేసీఆర్ ఫ్యామిలీ రాజభోగం అనుభవించింది. ఇప్పుడు నాన్ లోకల్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫిరాయింపులపై కేసీఆర్ కు మాట్లాడే నైతిక హక్కు లేదన్న ఆయన, ఆనాడు ఆయన కండువా కప్పితే తప్పు కానప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కప్పితే తప్పేంటి అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే నాలుక కట్ చేస్తామని హెచ్చరించారు జగ్గారెడ్డి. 2014 ఎన్నికల కంటే ముందు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 2014 కేసీఆర్ రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి. అంతకుముందు సమైక్య రాష్ట్రంలో కూడా చెప్తున్నా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నాదే చెప్తా మీకు. 2004-5లో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి జాయిన్ అయినప్పుడు నాకు కండువా నేను కప్పలే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, కేశవరావు గారు పిసిసి ప్రెసిడెంట్. మీరు మీ కండువా మాకు కప్పలే. కండువా ఎమ్మెల్యేలను డైరెక్ట్గా కప్పలేదు. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారంటే, నువ్వు ఎమ్మెల్యే, అఫీషియల్గా ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఉన్నావు కాబట్టి మీ భార్యకు కండువా కప్పుతున్నాము, నువ్వు పార్టీలో జాయిన్ అవుతున్నావు అని నా భార్యకు కండువా కప్పారు. నేను ఆ బౌండరీలో కూడా లేను. ఇది గాంధీ భవన్ బౌండరీలో కూడా నేను లేను. అలాంటి యొక్క సిద్ధాంతాలతో కొంత జాయినింగ్స్ జరిగినాయి. రాష్ట్రం విభజన తర్వాత ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పినా అంటే, అప్పుడున్న సమైక్య రాష్ట్రంలో ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ వీడినప్పుడు ఎమ్మెల్యేలకు డైరెక్ట్గా కండువాలు కప్పిన సాంప్రదాయం సమైక్య రాష్ట్రంలో లేకుండే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సాంప్రదాయం మొదలైంది. దానికి సూత్రధారి, దానికి ప్రొఫెసరు, దానికి హెడ్ మాస్టరు, క్రియాకర్త అంతా కూడా కేసీఆర్ గారు. రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో ఒక కొత్త పొలిటికల్ సిలబస్ను ప్రవేశపెట్టిండు కేసీఆర్.